పెద్దపల్లి జిల్లా రామగుండంలో 5K రన్ నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 5K రన్ లో కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ నెలలో రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సిపి తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. గత ఏడాది పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా 13,51,00,000 వసూలు అయినట్లు సిపి తెలిపారు. మద్యం తాగి వెహికల్ డ్రైవ్ చేయడంతో అనేక కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా మనము ట్రాఫిక్ మాసోత్సవం ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో భాగంగా ఇక్కడ రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక 5K రన్ మొదలెట్టాము. ఈ 5K రన్ ఒక మెసేజ్ని ఇచ్చుకుంటూ అలాగే మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడానికి కోసము ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాసంలో మొత్తం కూడా డిఫరెంట్ రకాలుగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత పబ్లిక్ మీట్స్, తర్వాత ఎలక్యూషన్ కాంపిటీషన్స్, రైడింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ జరుగుతాయి డిఫరెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో. అలాగే వెరీ సూన్ మనము ఇక్కడ పెద్దపల్లి సుల్తానాబాద్ నుంచి మళ్ళీ రామగుండం కమిషనరేట్ ఎండింగ్ వరకు కూడా ఒక బిగ్ బైక్ ర్యాలీ, హెల్మెట్ ట్రాఫిక్ రూల్స్ని పాటించడానికి పబ్లిక్ని అవేర్నెస్ కలిగించడానికి చేయడం జరుగుతుంది. అది త్వరలోనే ఈ వీక్లో ఉంటుంది. కమిషనరేట్లో చాలామంది వైలేషన్స్ నేను ఎన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసినా కానీ ఎందుకంటే ఫైన్స్ వేయడం వరకే ఉంటుంది. తర్వాత రీసెంట్గా చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడంలో కోర్ట్స్ని అప్రోచ్ అయ్యారు. తర్వాత మేము కోర్ట్స్ కూడా వాళ్ళని పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆనరబుల్ జడ్జెస్ అందరూ వాళ్ళకి సోషల్ సర్వీస్ కూడా ఇచ్చారు. 4 days సోషల్ సర్వీస్, 4 days లాస్ట్కు ఒక 8 days జైలు శిక్ష కూడా వేయడం జరిగింది. అందుకనే ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత వైలేషన్స్, అపోజిట్ డైరెక్షన్స్, తర్వాత ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ చేసి ఈ సంవత్సరం మొత్తము ఈ ట్రాఫిక్ వైలేషన్స్ రామగుండం కమిషనర్ మొత్తం ట్రాఫిక్ వైలేషన్స్ పరంగా ఈ ఫైన్స్ చలాన్స్ అన్ని 13,50,00,000 చలాన్స్ పే చేశారు. ఇంత వైలేషన్స్ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. దాంట్లో భాగంగానే నేను ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా